जय सद्गुरुनाथ ब्रह्महराज को श्री श्री परमानंद शंकर नारायण सद्गुरु महाराज को श्रीमन्नारायण गुरुपीठमुनकु श्रीधर शिवराम दीक्षित सद्गुरु महाराज को చపలాత్ములై కొందరు విపరీతపు మార్గములను విడువగలేకన్ నిపుణులము మేమటంచును కపటాత్ములు బల్కు నిజము కాదు కాదన్నా కాదు కాదన్నా జీవాణి బోధ వినకన్నా ఏ దారి నెరుగాని అవివేక జనులాతో ఏ దారి నెరుగాని వాదులు చేయుట వెద్దము గనుగాను కాదు కాదన్నా ఈ జీవాని బోధ ఇట్లా చపలాత్ములనై కొందరు విపరీతమ మార్గములను విడవగలేక ఎందుకంటే ఈ పూర్వవాసన బలం చేత గురువు గారి దగ్గర రాకముందు ఉన్నటువంటి ఒక పూర్వవాసన ఏదైతే ఉందో ఆ పూర్వవాసన ఎటువంటిది అంటే ఇంగువ కట్టిన బట్ట వద్దు అంటే ఇంగువను బట్టలు కట్టుకుంటే ఆ వాసన పోదంట. ఎన్నిసార్లు సబ్బు పెట్టు సర్పులు పెట్టు సర్ఫెక్సల్ సబ్బు పెట్టు ఎన్ని సబ్బులు పెట్టి ఉతికినా ఆ బట్ట వాసన వాసన వస్తే ఉంటుంది. కాలిస్తే తప్ప బట్టనే కాల్చేయాలి. బట్ట కాల్చేస్తే వాసన మొత్తం పోతుంది. అదే ముఖ్యం అక్కడ. అప్పుడే పవిత్రమైనట్టు. ఈ బట్ట అనగా కూడా మన యొక్క చిత్తం. ఈ చిత్తంలో చెత్త ఆలోచనలన్నీ నిలినాయి. పుట్టి పెరిగి ఇంత జ్ఞానం ఏర్పడ్డ కాడ నుంచి గురువు దగ్గర చేరే వరకు ఆ మధ్యకాలంలో ఉన్నటువంటి గ్యాప్ ఉంది కదా, అక్కడ ఆయన తిరుగుడు ఆయన నడుచుడు ఆ విధానం ఆ పద్ధతులన్నీ కూడా అందులో ముటగట్టుకునేది కదా. అంటే బాహ్యంగానే కాక జప తప యజ్ఞ యాగ హోమాదు క్రియలు, తర్వాత ఇక శాస్త్ర వాసనలు విషణత్రాయాలు వాసనత్రాలు ఇవన్నీ కూడా ఉన్నాయండి. గురువుని దగ్గర పోయిన తర్వాత తను మనస్సు ధనము సర్వ సంపదలు ఎప్పుడైతే గురువుకు సమర్పించినవో అట్లా సమర్పించితే ఆ గురువు అస్తమస్తక సంయోగ త్రివిధ దీక్షల చేత గురువు అనుగ్రహించాడు కదా. మరి అట్లా అనుగ్రహించిన తర్వాత ఎప్పుడైతే అది కాలిన పట్ట వలె ఉండాలి. అట్లా ఉండలేక మళ్ళా పూర్వవాసనాలు తగులుకొని చపలాత్ములు నై కొందరు చపల చిత్తము మానుకోలేక అయ్యో అది అట్లా కదా ఇది ఇట్లా కదా అని మళ్ళీ అందులోకి పోతారు. మాటకు సత్యం ప్రాణం కదా. మాట సత్యం నడత లేకున్నా నేటైన గురుని సూటి నిలువదు చులుకనవనన్నా మాటల అద్భుత పలుకులను బహుపూటకము తన హృదయ కపటము మాట వినయములుండు గోముఖ సాటి వ్యాఘ్ర చర్యపరులకు చెప్పకూడదు పూర్ణబోధన్న ఈ 30 నరులకు విప్పి చెప్పిన విషేత పడదన్న భూమానంద స్వాముల వారు తత్వలోపల రాస్తారు. మాటకు సత్యం లేకపోతే మనిషి మాటకే కట్టుబడి ఉండాలి. పశువులైతే తాళ్ళు పెట్టి కట్టేస్తారు, దానికి కొట్టి చెప్తే ఏంటది. మనసులను అట్లా కొట్టి చెప్పేది కాదు కదా. మనిషి మాటకే కట్టుబడాలి.
ఈ మాటకు కట్టుబడితేనే, మాటకు సత్యం ఉంటేనే ప్రాణం నిలుస్తుంది. అట్లుండకుండా చపలాత్ములు నై కొందరు, మనసు ఎట్లా పోతే అట్లా పోయేటోళ్ళకి బోధ ఎట్లా పడుతుంది? ఈ ధర్మం ఎక్కడ నిలుస్తుంది? ఈ మర్మం ఎట్లా అమ్ముతుంది? అందుకొరకే స్వామి ఇట్లా చపలాత్ములు నై కొందరు విపరీతపు మార్గములను విడువక లేక అనేక మార్గాలు ఆలోచిస్తున్నారు. దినామకెళ్ళి నడిస్తే త్రోవ ఎట్లా పడుతుంది? నడిచినకెళ్ళి నడిచి నడవంగా బాట పడుతుంది. దేవుడు అనగా ఒక్కడే గనక, అది నామరూప క్రియారహితమై సర్వదా ఉన్నాడు కాబట్టి ఏదో ఒక మార్గాన్ని ఎన్నుకున్నావు. ఆ మార్గం అందు నువ్వు చిత్తశుద్ధి కలిగి, నమ్మకం, దృఢము, విశ్వాసం గురువు పైన ఉంచి, గురువు చూపిన బాట బట్టి నడిస్తే మనకు బాట పడుతుంది, మనసులో దృఢమవుతుంది. అట్లుండక చపలాత్మలు నై కొందరు విపరీతపు మార్గములను విడవగలేక నిపుణులము మేమటంచు. మళ్ళా నిపుణులము, అన్ని రంగాల్లో మాకు అనుభవం ఉంది, ఏదైనా చెప్పగలవని నోటికి వచ్చిందల్లా మాట్లాడుతూ ఉంటారు. గురువులై ఉండి కూడా మాటకు సత్యం ఉండదు. గురువులకు ఇచ్చినటువంటి మాట పైన కూడా ధ్యాస ఉండదు కదా. మాట పైన ధ్యాస ఉంటే కదా అప్పుడే మనసులో ఉంటుంది, ఆచరణ ఎంబడే అతనికి అలవాటు అవుతుంది కదా. మనస వాచ కర్మైన త్రికరణ శుద్ధి ఉండాలి కదా. త్రికరణ శుద్ధి లేకపోతే ఇట్లా దృఢమవుతుంది? దృఢం కాదు. నిపుణులు మేమటంచు. కపటాత్ములు బలుపు నిజము కాదన్న. కపటాత్ములు వాళ్ళు ఎలా ఉంటారంటే, మనిషి బాగానే ఉంటుంది వేషధారణ అందంగా, అంటే చూస్తే యాప పండు ఏ విధంగా ఇక్కడ ముట్టుకుంటే చుట్ట పడుతుందో అన్నట్టు. యాపకాయ పండు వండిన తర్వాత యాప పండు పసుపు అన్నగా వచ్చి అసలు నిండా రసం ఉంటుంది దానికి, ఇట్లా ముట్టుకుంటే చుట్ట పడుతుందేమో అన్నట్టు అంత అందంగా ఉంటుంది. ఇటువంటి వాళ్ళు కూడా వీళ్ళు కపటాత్ములు. మనిషి బాగానే ఉంటుంది వేషధారణ, మాట, అతని మాటలు కూడా బాగానే ఉంటుంది. అంటే యాప పండు సపరిస్థితి తీయగా ఉన్నట్టుగానే వాళ్ళ మాటలు కూడా తీయగా ఉన్నట్లే అనిపిస్తుంది. కానీ వారి ఆచరణ పరమ నీచంగా ఉంటుంది కదా. యాప పండు చూస్తే అందంగా ఉంది, నోట్లో వేసుకొని సపరిస్తే కూడా తీయగానే ఉంది, అట్లే కొరుకుతే పరమసేదు. ఆ యాప చెట్టుకు పాలు పోసి పెంచితే తీయగొస్తాయా? రావు. వీళ్ళు కూడా అంతేరా నాయన. ఈ కపటాత్ములైనటువంటి గురువులే శిష్యులుగా చెప్పేది ఇక్కడ. గురువులే అలా ఉన్నారు. గురువులై ఉండి ఇటువంటి లక్షణాలు ఉన్నది, గుణం కుదరలేదు, గుణరహితులు కాలేదు. అశరీర పద్ధతి తెలియక అశరీర గురువుల సేవ చేస్తే కదా అశరీర పద్ధతి వీళ్ళకి వస్తుంది. అశరీర గురువుకు సేవ చేయాలంటే ఏం లేకుండాలి. సచ్చినవాణి వలె ఉండాలి. సాధు అంటే సచ్చినవాడే సాధు కదా. నేననే అహం సచ్చినవాడే సాధు. మరి సచినోనికి అలంకారం మీద వ్యామోహం ఉంటుందా? వాళ్ళు మా బిడ్డలు రాపోయి, కొడుకులు రాపోయి, ఇంకా మా మేనబావులు రాపోయి, అత్తోళ్ళు రాపోయి అని ఇప్పుడే ఎందుకు తీస్తారు, కాసేపు ఉంచాలి అంటాడా? శరీరం అంటదే అన్నది కదా. మరి వీడు నిజమైన గురుపుత్రుడు అయితే అట్లా వివిధ మనుషులతో పోతే అట్లా ఎందుకు ప్రాణం చేస్తుంది? చేయడు కదా. గురువు ఆజ్ఞానుసారంగా నడుచుకుంటాడు కదా. అట్లా నడుచుకున్నటువంటి వారే కదా. కపటాత్ములు నిజము కాదన్నా, చీచి వాని బోధ వినకన్నా, వారు మాట ఒకటి చెప్పి
మానసికంగా నిర్ణయం ఒకటి చేసుకొని ఆచరణ వేరే విధంగా ఉన్నటువంటి వాళ్ళను గమనించి అటువంటి యొక్క వారి బోధ వినకన్నా. ఎందుకంటే ఉన్నతమైనటువంటి యొక్క నీ స్థితి కూడా కోల్పోనికి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి వారి బోధ వినకూడదండి. ఎందుకంటే తిన్నాక శరీరానికి ఇంకిపోతే అది పనిచేస్తుంది, విన్నాక కూడా అది అంతే డైరెక్ట్ మనసులో చేరిపోతుంది, అది కూడా పనిచేస్తుంది. విని కని తినేది 4 పద్ధతులు. అనటము, వినటము, కనటము, తినటము 4 పద్ధతులు ఉన్నాయి కదా. ఇది ఎరక లక్షణం అంటే డెవలప్ అవుతుంది, శరీరం డెవలప్ అవుతుంది. ఇది విని కని తినేవరకు తినేది లేదు. గురువు చెప్పింది వినటము కదా, అనటము, వినటము, కనటం అంతే. గురువు అన్నాడు, నువ్వు విన్నావు, దేవుని కనుక్కొనుట అంతే కదా. తినేది లేదు. ఇది 3 లక్షణాలే. అందుకే అటువంటి వారి బోధ వినకన్నా ఏ దారి నెరగాని అవివేక జనులతో ఏ దారి తెలియదు. ఏదో ఒక మార్గం ఉంటుందా, పోని మూఢాచారం అని ఉంటుందా, అది లేకపోయా. పోని సదాచార సంపన్నుడా, అది లేకపోయా. ఆచార అనాచారాలకు అతీతమై సనాతన ధర్మం ఏదైతే ఉందో దాన్ని గ్రహించి నడుచుకునే విధానం ఉందే, అది లేదు. ఇచ్చానుసారంగా వ్యవహరించడం, మనకి ఎట్లా దోస్తే అట్లే పోతారన్నమాట. ఏ దారి తెలియదు విచారిస్తే. అవివేక జనులతో అంటే వివేకం లేదు అని, అజ్ఞానులు, అవివేకులు అంటే అజ్ఞానులు అని. వాదులు చేయుట వ్యర్థము గనుక, అజ్ఞాని తెలివి లేకపోతే వారితో వాదించకూడదు. మాకు తెలియదు అనుకోవడం మేలు, అటువంటి వాదించడం అంటే. వారితో వాదించడం కంటే మౌనంగా ఉండటమే మేలు. అవివేక జనులతో వాదన చేస్తే అయ్యేది ఉంటుంది కదా. చీకట్లో ప్రయాణం చేస్తే ఎంత ఇబ్బందో. కారుకు లైట్లు లేకుండా 100 స్పీడ్లో పోగలుగుతావా? ఆ అవివేకులతో వాదించడం కూడా అంతే. అట్లా ప్రమాదం. అట్లా వ్యర్థము కనుక అంటే వ్యర్థము. అజ్ఞానులతో మనం సంభాషణ చేసుకుంటుంటే ఈ బోధ ఎందుకు కొంత జిజ్ఞాస ఉండి ఇది తెలుసుకోవాలి, ఇది మంచి టైము, మనం ఇంటికాడ నిద్రలో వదులుకొని ఎంతో కొంత డబ్బు ఖర్చు పెట్టుకున్నాం దానికి కదా. ఈ విలువైన కాలాన్ని మనం ఎందుకు ఉత్తగా చేసుకోవాలి? మరి వచ్చిన దానికి మనకి బోధ మనకి ఎంతో అంతో మనసుకు పట్టించుకోవాలి, తెలుసుకోవాలనేది ఆలోచన ఉండాలి. అది లేకుండా అవివేకంతో ఉంటే ఎంత మాటలన్నీ వేస్ట్ చేయాలి. నిరుపయోగం, నిరార్థకం. కాదన్నా చీచి వారి బోధ వినకన్నా అటువంటి గురువుల దగ్గర ఈ బోధ విన్నా ప్రయోజనం లేదు అని నాయన గారు ఈ కందార్థంలో చాలా చక్కటి వివరణ నాకు అందించారు. జై శ్రీ సద్గురునాథ బ్రహ్మ మహారాజు.